మహిళలు గత ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని కక్షతోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీవీ ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజుల చేత అమరావతి మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేయించారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు ఎమ్మెల్యే దుల్లిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో అమరావతి మహిళలపై వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే దుల్లిపాళ్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చైర్మన్ భారతిరెడ్డి, జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళలను అవమానించే విధంగా, ఈ రాష్ట్రంలో వేశ్యలు ఎక్కువ ఉన్నారనే విధంగా తన ఛానల్లో భారతిరెడ్డి గారు కొమ్మినేని శ్రీనివాస్ని, కృష్ణరాజు అనే ఒక పేటీఎం బ్యాచ్ అనలిస్టుని కూర్చోబెట్టి చేసిన వ్యాఖ్యల్ని ఇవాళ సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా ఏ మహిళలనైతే 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తనకు అధికారం ఇవ్వలేదనే ఒక అక్కసుతో, ద్వేషంతో తన ఛానల్ ద్వారా మహిళల్ని కించపరిచే విధంగా, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయించారనేది కళ్ళ ముందు కనపడతా ఉన్న సత్యం. అధికారం పోయినా అహంకారం తగ్గలేదు అనే దానికి ఇది నిదర్శనం. ఇవాళ ఆయన ఇంట్లో ఆయనకో భార్య ఉంది, ఆయనకో చెల్లి ఉంది, ఆయనకో తల్లి ఉంది, ఆయనకో పిల్లలు ఉన్నారు, మహిళలే వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళను కూడా ఆయన ఉండేది ఎక్కడ? తాడేపల్లిలో ఆయన ఇల్లు ఉండేది, అమరావతిలోనే ఆయన ఇల్లు ఉండేది. అయినా కూడా బరి తెగించి కొమ్మినేని శ్రీనివాసు, కృష్ణరాజు అనే వ్యక్తిని కూర్చోబెట్టి భారతిరెడ్డి గారు మహిళల్ని అవమానించే హక్కు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు వైకాపా పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, ఆయన భార్య భారతిరెడ్డికి ఎవరిచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం వాళ్ళ అక్కసంతా ఒకటే, మహిళలు మాకు ఓట్లు వేయలేదు, దానివల్ల మేము అధికారాన్ని కోల్పోయాం, 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పి పగడకల్ల కన్నా జగన్మోహన్ రెడ్డికి ఆయన దోపిడీని, దురాగతాలని, అకృత్యాలని భరించలేక ప్రజలు కూకటబెళ్ళుతో వారి యొక్క పాలనని ముగించడం జరిగింది. ఆ అక్కసని, ద్వేషాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల మీద చూపెట్టడం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళల మీద కూడా చూపెడతా ఉంది.